నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతం డబ్బులు వచ్చినా వాటిని తీసుకోలేని దుస్థితి. ఏటీఎంలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు రాధాకృష్ణ. స్వాతి, పాత నోట్ల రద్దు 1500 నోట్ల రద్దు తర్వాత జనాలు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇవాళకి 23వ రోజు కావస్తుంది, ఇంకా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ప్రధానంగా 1వ తారీఖు తర్వాత ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం అనేది ఉంటుంది. ఈ క్రమంలోనే ఉదయం 6 గంటల నుండి వచ్చి ఆయా బ్యాంకుల వద్ద లైన్లలో నిలబడుతున్నారు. ప్రస్తుతం మనం చైతన్యపూర్లోని ఐసిఐసిఐ బ్యాంకు వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం 6 గంటల నుండి వచ్చి వాళ్ళు లైన్లో నిలబడ్డ పరిస్థితి ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. 6 గంటలకు వచ్చి లైన్ నిలబడితే ఇప్పుడు 9 దాటింది. అంటే సుమారు 3 గంటల తర్వాత బ్యాంకు సిబ్బంది వచ్చి వాళ్ళకు ఒక టోకెన్లు ఇచ్చారు. కొంతమంది ఖాతాదారులు, ఉదయం నుండి వచ్చిన ఖాతాదారులు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో టోకెన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ టోకెన్ ద్వారా వాళ్ళకు ఎట్లా ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరగబోతుందో ఒకసారి అడుగుదాం. మీరు ఎన్నిటికి వచ్చారు లైన్లో? ఇప్పుడు ఈ టోకెన్ తీసుకొని మీరు లోపలికి వెళ్ళాలా, ఏంటి పరిస్థితి? నేను 6 గంటలకు వచ్చానండి ఉదయము. నేను జైపూర్ కాలనీ నాగోల్లో ఉంటాను. నాకు 6 గంటలకు వస్తే సెకండ్ నెంబర్ టోకెన్ ఇచ్చారు. మామూలుగా మార్నింగ్ నుంచి కూర్చున్న వాళ్ళందరికీ టోకెన్స్ దొరుకుతున్నాయి, కానీ కామన్ పర్సన్సే ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. దీనివల్ల కామన్ పీపుల్ అనేది ఎంత బాధపడుతున్నారు అనేది మీ అందరికీ తెలుసు. మాకు జీతాలు అనేది 1వ తారీఖు నుంచి వస్తుంటాయి. ఈ శాలరీ ఎలా తీసుకోవడం, రెంట్ ఎలా కట్టడం. మేము ఉండేది మాది ఆదిలాబాద్ జిల్లా, హైదరాబాద్లో ఉంటున్నాము. రెంట్ కట్టడం 5000 నా రూమ్ రెంట్. 5000 అంటే 4000 ఇస్తారంట. రూమ్ రెంట్ ఎట్లా, పాలకు ఎలా, ఇది అన్ని ఇబ్బందులు ఎవరు పడతారు? మాకు పెట్రోల్కి ఎలా, ఇలాంటి ఇబ్బంది పడితే ఎలా మీరు చెప్పాలి. మోడీ గారు తీసుకొచ్చారు, నోట్ల రద్దు చేశామంటున్నారు, బంగారం పైన కూడా పన్ను అంటున్నారు. ఇలాంటి అనడం వల్ల ప్రజలకు, కామన్ పర్సన్స్కి అనేది చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు నుంచి 500 నోట్లు పెట్రోల్ బంకులలో కూడా చెల్లాయి అంటున్నారు. మా శాలరీ కూడా కొంతమంది 500 నోట్లు కూడా ఇచ్చారు. అది ఎక్కడ వెళ్తాయి? బ్యాంకులోకి వెళ్తే గంటల తరబడి నిలబడమే జరుగుతుంది. మీకు ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము మోడీ గారిని అడుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు, కేసీఆర్ గారు ఇంకోటి చెప్తారు. కేసీఆర్ ఒక రోజేమో మోడీ బాగా చేయలేదంటారు, తర్వాత రోజేమో మళ్ళీ చేస్తున్నారు అంటున్నారు. ఇలాంటివన్నీ ప్రజలు మేము ఇబ్బంది పడుతున్నాము. దీన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఇప్పుడు మీకు 40వ నెంబర్ వచ్చింది టోకెన్, అంటే ఎట్లా మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ ఇది యాక్చువల్గా 24,000 అని చెప్పి పెట్టారు సార్ విత్డ్రావల్ 1 వీక్లో. కానీ ఏ ఒక్క రోజు ఏ ఒక్క బ్యాంకర్ 24,000 క్యాష్ చెక్ పైన ఇప్పటివరకు విత్డ్రా ఇవ్వలేదు. సో ఈరోజు 6:37 నుంచి లైన్లో నిలబడితే నాకు వచ్చిన నెంబర్ 40 అండి, టోకెన్ నెంబరు. వాళ్ళకి నాకు అవసరం ఉన్న అమౌంట్ రెంట్ పర్పస్, అదర్ పర్పస్లో 10,000 రూపీస్. కానీ ఇక్కడ బ్యాంక్ వచ్చేసి ఓన్లీ 4,000 మాత్రమే ఇస్తున్నది. ఈ మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల మిడిల్ క్లాస్ జనాల కోసమే మోడీ నిర్ణయం తీసుకున్న అని చెప్తున్నారు. కానీ ఇది సామాన్య ప్రజలు తప్పితే ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కార్పొరేటర్ కానీ ఏ ఒక్కరు వచ్చి బ్యాంకుల ముంగడ లైన్లో నిలబడి సామాన్య జనంతో పాటు వాళ్ళు ఎప్పుడు క్యాష్ విత్డ్రా చేసుకునేది ఏ ఛానల్లో కానీ, ఏ న్యూస్ ఛానల్లో కానీ ఇప్పటివరకు పేపర్లో కానీ రాలేదు. సో ఈ డిసిషన్ వెనుక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉండాలి. సో ఇది అనేది కరెక్ట్ జరగలేదేమో అని చెప్పేసి నా ఒపీనియన్. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉదయం నుండి వచ్చిన వాళ్ళు, ఇందులో 40 మందికి మాత్రమే ఇప్పుడు టోకెన్లు ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇంకా చాలా మంది క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. మనం చూస్తున్నాం కూడా ఎదురుగా బ్యాంకు పరిసర ప్రాంతాల్లో వాళ్ళంతా క్యూ లైన్లో ఉన్నారు. వీళ్ళకి టోకెన్లు ఇవ్వాల్సి ఉంది. టోకెన్లు ఇస్తేనే లోపలికి అలో చేస్తామనేది బ్యాంకు సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ విధంగా ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి చాలా తక్కువ స్థాయిలో అమౌంట్ రావడం, 10 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఈ 10 లక్షల రూపాయల్లోనే ఇటు కరెంట్ అకౌంట్ వాళ్ళకి కానీ, సేవింగ్ అకౌంట్ వాళ్ళకి కానీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మొదట వచ్చి నిలబడ్డ వాళ్ళకి మాత్రమే డబ్బులు రావడం, ఆ తర్వాత నిలబడ్డ వాళ్ళకి నగదు విత్డ్రా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నగరంలో చాలా ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంఘటనలు చోటు ఉన్నాయి. స్వాతి.